హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. యెషయా దయచేసి మొదటి మూడవచ్చు. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. వారు నా నోటి మాటను విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకుంటకు, ఐగుప్తు నీడను శరణజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణం చేత ఫరో వలన కలుగు బహుమానము మీకు అవమానకరమగును. ఐగుప్తు నీడను శరణజొచ్చుట వలన సిగ్గు కలుగు. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన నమ్మకమైన మా దేవా, నీ ఘనమైన ఉన్నతమైన నామం కొరకై నీకు వందనాలు. మా వ్యక్తిగత కుటుంబ దైనందిన సంఘ విశ్వాస జీవితంలో మా బ్రతుకులను పరీక్షించువాడు, పరిశీలించువాడు, మా అడుగుజాడలను కనిపెట్టువాడు నీవైనందుకై నీకు స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో నీ పరిశుద్ధ లేఖనముల యొద్దకు మమ్మల్ని మేము తెచ్చుకుంటున్నాం. మాతో మీరు మాట్లాడి నిన్ను నీ సన్నిధిలో ప్రార్థించే భారము, ప్రార్థించేటువంటి శక్తి నాకు మాకు అందరికీ దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీ చేతులకు మమ్మల్ని సమర్పించుకుంటూ యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్య ప్రకారము సాధారణంగా క్రైస్తత్వములో ఎక్కువ భాగము పరాణుకరణము కనబడుతుంది. ప్రక్కవారిని అనుసరించే స్థితి కనబడుతుంది. ఆ ఇంటి వారు ఏదో చేశారు కాబట్టి మనము కూడా అదే చెయ్యాలి అనేటువంటి ఆలోచనతో వెళతామే కానీ దేవుని యొద్ద విచారణ చేయటానికి మాత్రం పూనుకొనము. క్రైస్తత్వంలో ఉండేటువంటి భయంకరమైన దుర్గతి ఇది. ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో. ఆ ఇంటి వారు వాళ్ళ అబ్బాయి తనకిష్టమైన అమ్మాయిని చేసుకున్నాడు కాబట్టి మన అబ్బాయి కూడా వాడికి ఇష్టమైన అమ్మాయిని చేసుకోవడం తప్పే ఉంది అని అనుసరిస్తామే కానీ దేవుడు ఏం చెప్తున్నాడనే దానికి మాత్రం మనం ముందుకు వెళ్ళాం. ఇది క్రైస్తత్వంలో ఉన్న భ్రష్టత్వం ఈనాడు ఇప్పటికి కూడా అనేక చోట్ల మనము చూస్తూ ఉంటాం. అయితే మనము వేసే ప్రతి అడుగు, మనం వెళ్ళే ప్రతి త్రోవ, మనం ఆలోచన చేసే ప్రతి ఆలోచన, మన నడవడిక దేవుడు పరీక్షిస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు అనేది ఆ సమయంలో మనం మర్చిపోతూ ఉంటాం. పిల్లలు, ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి సంఘటన. అయితే దేవుని వాక్యములో యోబు మాట్లాడుతూ ఆయన 14వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడో మనము స్పష్టముగా చూస్తున్నాం. దేవుని వాక్యములో మనము స్పష్టముగా గమనిస్తున్నాం. ఏమంటున్నాడు? 14వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తుంటే చూసారా, అంటే మన ప్రతి ఆలోచన ఆయన చూస్తున్నాడు, మన ప్రతి అడుగు కూడా ఆయన చూస్తున్నాడు, మనం వేసే అడుగులన్నీ ఆయన గమనిస్తున్నాడు, మన ఆలోచనలు కూడా ఆయన గమనిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఆలోచన అనే మాట కనబడలేదు, కానీ 139వ కీర్తనలో మొదటి నుండి మనం దాదాపు 12 వచనాలు చదువుతూ ఉంటే అక్కడ ఆయన మన ఆలోచనలు కూడా పసిగడుతున్నట్లుగా మనం చూడగలం. అందుకే ఆయన ఏమంటాడంటే, నీలో తలంపు పుట్టక మునిపే నేను
ఎరిగి ఉన్నాను అంటాడు. నీవింకా ఆలోచించకపోవడమే నేను దాన్ని గ్రహించి ఉన్నాను అని ఆయన అంటూ ఉంటాడు. అంటే ఆయన మన అడుగు జాడలనే కాదు, మన ఆలోచనలను, మన తలంపులను, మనలో కలుగుతున్నటువంటి మార్పులను సమస్తము పరీక్షించేవాడు దేవుడే. సేవకుడు చేయలేడు ఆ పని. ఈ ప్రపంచంలో ఎంత పెద్ద సేవకుడైనా ఆ పని చేయలేడు పిల్లలు. నేను చెప్తున్నా గ్యారంటీ. దీర్ఘదర్శి అయినటువంటి సమూయేలే చేయలేకపోయాడు అలాంటి పని. ఎందుకంటే ఆ సౌల్లో పుట్టినటువంటి ఆలోచనలు, అమాలేకీలలో ఉన్నటువంటి కొన్ని పశువులను తీసుకొచ్చే ఆలోచనలు, అవి దేవునికి దహన బలి అర్పించాలనే ఆలోచనలు, దేవుని విషయమై మరి ఇట్లాంటి పని చేయాలనేటువంటి తలంపులు అన్నిటిని ఎరిగిన వాడు దేవుడే. దీర్ఘదర్శి అయినటువంటి సమూయేలుకు కూడా అవి తెలియలేదు. అందుకే సమూయేలుతో ఏమన్నాడంటే, సమూయేలు నువ్వు త్వరగా లేవాలి, ఎక్కడికి వెళ్ళాలన్నాడు. ఏం జరిగింది ప్రభు అన్నాడు. అదిగో ఆ సౌలు చేసిన పని నీకు తెలియదు, నాకు తెలిసింది అన్నాడు. ఎందుకంటే దీర్ఘదర్శి అయినా, ఎంత పెద్ద సేవకుడైనా వానికి విషయాలు తెలియవు. అది ఎవరికి తెలుసా? దేవుడికే తెలుస్తాయి. అప్పుడు దేవుడు ఏం చేస్తా అంటే, ఆయన అనంత జ్ఞాని కాబట్టి అవి చూచి అవి తీసుకొచ్చి ఆ దైవజనుడికి తెలియజేస్తాడు. పిల్లరా, అందుకే సమూయేలు వెళ్ళి నీవు చేసిన పని ఏంటి అని అడిగాడు. అప్పుడు సౌలు స్టన్ అయ్యాడు, ఈయనకి ఎలా తెలిసింది అని. వాస్తవానికి ఆ స్టేటస్ సమూయేలు కల్పించిన వాడు ఎవరు? దేవుడే. ఈనాడు సేవకులు కూడా గర్వంగా ఉంటారు, మేమే చేసాం ఇదంతా అని. నేను ఆల్రెడీ చెప్పాను ఆడికి ఇలా చేయకూడదని. నువ్వు చెప్పడానికి కారణం దేవుడు చెప్పడం బట్టే. ఇది ఇతనే చెప్పినట్టుగా అతిశయపడతాడు. అందుకనే సేవకుడు కాలు కూడా దేవుడు ఏం చేస్తాడు? ఎరగకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ వాక్కు ఎంతో స్పష్టముగా మనతో మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి ఆ దేవుడు ప్రతి అడుగు జాడలను ఆయన ఏం చేసేవాడిని? పరిశీలించాడు. మన తలంపులను పరిశీలించేవాడు, మన ఆలోచనలు పరిశీలించేవాడు. మనలో తలంపు పుట్టక మునిపే ఎరిగి ఉన్నవాడు, మన ఆలోచనలు ఎరిగి ఉన్నవాడు. అందుకనే 14వ అధ్యాయం 16వ వచనంలో ఆ యొక్క దైవజనుడు యథార్థమైన భక్తి చేస్తున్న యోబు ఏమంటున్నాడు అంటే, ఇప్పుడైతే నీవు నా అడుగు జాడలను ఏం చేస్తున్నావు? నీవు అన్నీ పరిశీలిస్తున్నావు, నా అడుగులను పరిశీలిస్తున్నావు, నా తలంపులను పరిశీలిస్తున్నావు, నా ఆలోచనలు పరిశీలిస్తున్నావు, నా ఊహను పరిశీలిస్తున్నావు, నాలో తలంపు పుట్టక మునిపే నీవు ఎరిగి ఉన్నావు అంటున్నాడు. ప్రియమైన దేవుని వాక్యం ఏంటున్నా ప్రియులారా, దేవుని వాక్యములో ఈనాడు మనం చూస్తున్నది అదే. అయితే ఈనాడు క్రైస్తత్వము ఎలా ఉందంటే, ఆయన పరిశీలించట్లేదు అనుకుని వారేదో చేశారు మనము చేద్దాం, వీరేదో చేశారు మనము చేద్దాం, వారేదో చేశారు మనము చేద్దాం అని అనుకుంటున్నారే తప్ప, దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు, మనం జాగ్రత్తగా ఉండాలి అని భక్తి చేసేటువంటి విశ్వాసులు తక్కువ. అలాగున బోధించేటువంటి తల్లిదండ్రులు కూడా తక్కువ. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, మనం ఇది ఆలోచించవలసిన వారు. వాస్తవికమైన సత్యాలు మనము ఆలోచించక తప్పదు. ఎందుకంటే ఇవన్నీ దేవుని యొక్క వాక్యములో రాయబడిన సత్యాలుగా మనం గమనిస్తున్నాం. దేవుని వాక్యములో ఇలాగున దేవుని యొద్దకు వచ్చిన ప్రజలు మార్పు చెందే విధానము చాలా అద్భుతంగా కనబడుతుంది. అది ఒక మరి ఇలాంటివి దేవుని ప్రజలు చేస్తారా, విశ్వాసులు చేస్తారా అన్నట్టుగా వాక్యములో మనము చూస్తాం. చేస్తారు అనేది తప్పకుండా ఏమవుతుందండి? రుజువు అవుతుంది వాక్యాన్ని బట్టి, కాదంటారా? అవును. అందుకే దేవుడు పైనుండి చూచినప్పుడు విశ్వాసుల్ని ఆయన ఏమంటున్నాడు అంటే, వారు లోబడనల్లని ప్రజలు అంటున్నాడు. విశ్వాసుల్ని దేవుడు ఏమంటున్నాడంటే, వారు లోబడనల్లని ప్రజలు, వారికి శ్రమ అని 30వ అధ్యాయంలో 1వ వచనములోనే అంటున్నాడు. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ. ఎందుకంటే వారు నన్ను గూర్చి విన్నారు, చదివారు, నన్ను గూర్చి అన్ని సంగతులు వారు ఎదుర్కొండా పెట్టబడ్డాయి, అయినా సరే వారు లోబడనడు. ఈ రోజున విశ్వాసులమైనటువంటి మనము, క్రైస్తత్వంలో ఉన్నటువంటి మనము, క్రైస్తవ మార్గాల్లో నడుస్తున్నటువంటి మనము నిజంగా మన జీవితాలు పరిశీలించుకుంటే మనం అలాంటి వారమే. ఈనాడు సంఘాలు కూడా అలాంటివే.
విశ్వాస సంఘాలని చెప్పుకోవడం, ఫలానా చర్చికి వెళ్తున్నామని చెప్పుకోవడం, ఇవే సరిపోతున్నాయి. కానీ వాస్తవికంగా ప్రభువుని వారు వెంబడించుతున్నట్టుగా మనకి కనబడలేదు. వీరెవరండి అంటే వీరు ఎబినెజర్కి వెళ్తారన్నట్ట, వీరెవరంటే వీరు మన్నాకి వెళ్తారన్నారు, వీరెవరంటే వీరు పెనియోలుకి వెళ్తారన్నారే. కానీ మార్పు లేని జీవితాలే మనం చూస్తాం. అంటే వాస్తవానికి అక్కడ చర్చి పేరు కాదు ముఖ్యం, క్రైస్తత్వంలో ఉన్న భ్రష్టత్వమే. అది క్రైస్తత్వంలో ఉన్న భ్రష్టత్వమే. వీరెవరంటే వీరు హెబ్రోన్కి వెళ్తారు. అబ్బో హెబ్రోనా, పక్సింగా, ఇలాంటి సహవాసానికి వెళ్ళే వాళ్ళు ఎలా చేస్తారా? చేస్తున్నారు. మనం దాన్ని ఏం చేయలేం. ఎందుకనంటే వారు విన్నారు, చూచారు, చదివారు, గ్రహించారు, అవన్నీ ఉన్నాయి వారికి. కానీ వారిలో ఉన్నటువంటి డిఫెక్ట్ ఏంటంటే లోబడలేదు. వారు ఏం చేయలేదండి, లోబడలేదు. అదే 30వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏమని రాయబడి చదవండి, మొదటి వచనం. లోబడని పిల్లలకు శ్రమ. పిల్లలు కాబట్టి లోబడేటప్పటికి ఏమవుతుందంటే సిలువ అడ్డు వచ్చేస్తుంది. లోబడాలనుకునేటప్పటికి ఏమొస్తుందని సిలువ ఎత్తుకోవాలి. కాబట్టి ఈ రోజున విశ్వాసులు సిలువ దగ్గరికి రావట్లా, ప్రార్థనల దగ్గరికి వస్తున్నారు, ఆరాధన దగ్గరికి వస్తున్నారు, బోధల దగ్గరికి వస్తున్నారు, బోధకుడు దగ్గరికి వస్తున్నారు. సిలువ దగ్గరికి మాత్రం వారు ఏం చేయట్లేదు. సిలువ దగ్గర ఏంటంటే నా చిత్తము నువ్వు సిలువ ఎత్తుకోవడం. నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, లో నా చిత్తము నువ్వు సిలువ ఎత్తుకోవడం అని యేసు ప్రభు వారితో తండ్రి మాట్లాడినట్టుగా వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున పబ్లిక్ను మనం చూస్తున్నప్పుడు క్రైస్తత్వంలో అన్నిటి దగ్గరికి వస్తారు, కానీ సిలువ దగ్గరికి మాత్రం రారు. ఎందుకంటే అక్కడ లోబడుట అనేది ఉంటుంది. వారు ఇంకేమైనా చెప్తారు, సాక్ష్యాలు చెప్పమని చెప్పి సాక్ష్యాల్లో దేవుడు నాకు వాగ్దానాలు ఇచ్చారని కూడా చెప్తారు. కానీ వారిలో లోబడుట అనేటువంటిది ఉండదు. ప్రియులారా, దేవుని వాక్యములో మనం చూస్తున్న విషయం అదే. ఏమంటున్నా అంటే లోబడని పిల్లలకు ఏమవుతుందండి, శ్రమ. వారు ఎంతగా లోబడలేదో ప్రభు మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. 6వ వచనములో ఆఖరి భాగంలో చూస్తున్నాం. ఏమంటున్నాడంటే తమకు సహాయము చేయలేని జనమునొద్దకు వాటిని తీసుకొని పోదు. చూసారా? అంటే దేవుని యొద్దకు వచ్చుటకు బదులు, దేవునితో వారు బదులు పక్కకు తొలగిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. అధ్యాయం అంతా మీరు చదువుతున్న చాలా విశేషంగా ఉండదు ఈ అధ్యాయం. కాబట్టి వీరిలో ఉన్న మొట్టమొదటి డ్రాబ్యాక్ ఏంటంటే సిలువ యొద్దకు వారు రాలేకపోయారు. ఆరాధన దగ్గరికి వచ్చారు, ప్రార్థనల దగ్గరికి వచ్చారు, మరి ఇంకా ప్రసంగాల దగ్గరికి వచ్చారు, బోధకుడి దగ్గరికి వచ్చారు, అన్నిటి దగ్గరికి వచ్చారు. కానీ సిలువ దగ్గరికి వారు ఏం చేయలేపారండి, రాలేదు. సిలువ అంటే ఏంటంటే తమ స్వచిత్తాన్ని కొట్టేసుకొని ప్రభువుకు అప్పగించుకోవడానే సిలువ అంటారు. ఎందుకంటే ఒక పెద్ద వ్యక్తి, ఒక దైవజనుడు మాట్లాడాడు, ఏ బిగ్ ఐ క్యాన్సిల్డ్ ఈజ్ నథింగ్ బట్ క్రాస్ అన్నాడు. సిలువలో నిలువు గీత పెద్దగా ఉంటుంది, అడ్డగీత ఎలా ఉంటుందంటే చిన్నగా ఉంటుంది. ఆ నిలువు గీతను ఏమన్నా అంటే ఆ దైవజనుడు ఏ బిగ్ ఐ అంటే ఇంగ్లీష్ అక్షరాలు ఐ అంటే నేను, ఐ అంటే నేను అనే దాన్ని కొట్టేయటాన్నే సిలువ అన్నారు. అదే లోబడుట. ఇది క్రైస్తత్వంలో ఈనాడు కొదువైపోయినటువంటి పరిస్థితి. ఈ మధ్యాహ్నం ఒక సహోదరు ఫోన్ చేసి వారు అన్నారు, అయ్యా వాక్యం వింటున్నారు, ప్రార్థనలకు వస్తున్నారు, VBSలో వాక్యం వింటున్నారు, యవన వయసులోకి వచ్చి అయినా వీళ్ళకి ఏది పని చేయట్లేదు, ఇదేది పని చేయట్లేదు అన్నామే. అంటే అప్పుడు నేను అన్నమ్మ ఇది కడవరి గడియా. ఎందుకంటే ప్రభు ముందే దైవజనుడైన అపోస్తలుడైన పౌలు ద్వారా చెప్పించాడు. ఏమని చెప్పించాడంటే అంత్య దినముల్లో అపాయకరమైన కాలంలో, అందులో ఒక పాపం ఏంటంటే వారు తల్లిదండ్రులకు ఏంటి అవిధేయులు, తల్లిదండ్రులకు అవిధేయులు, వారు దేవునికి లోబడరు, తల్లిదండ్రులకు లోబడరు. దేవునికి లోబడితే కదా తల్లిదండ్రులు లోబడతాయి. ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని వాక్య ప్రకారం మనం చూస్తున్నాం. అందుకే నేను ప్రభు ఏం చేశాను, మనమైతే మన పిల్లల్ని, మా పిల్లలు మంచోళ్ళు అండి, అసలు ఎంతో మంచోళ్ళు, అసలు వారు ఎవరు జోలికి వెళ్ళరు, ఎవరి దగ్గరికి వెళ్ళరు, ఎంతో పెద్దది కలిళ్ళు, అయిపోయి వాళ్ళంతా ఇది కలిళ్ళు ఎవ్వరూ లేరు అని మనం అని ఇతరులకు చెప్తాం. కానీ దేవుడు అలా చెప్పట్లే. వారు లోపల వాళ్ళని ప్రజలని వారి పాపాన్ని బయటపెడతాం. మనమైతే మన పిల్లల పాపాలు బయటపెట్టాం, వారి కప్పుతాం, వారి అక్రమాలు కప్పుతాం, వారి అవిధేయతలు కప్పుతాం, వారి యొక్క జీవితాన్ని కప్పుతాం. ప్రభు కప్పట్లా.
ఆయన ఏమంటుందంటే వారు లోబడనలని ప్రజలు. ఎవరాళ్ళు? ఆయన నిర్మాణం, ఆయన ఏర్పరచుకున్న అబ్రాహాము సంతానం, ఆయన ఏర్పరచుకున్న ఇస్సాకు యాకోబుల సంతానం. వారు ఐగుప్తులో నుండి బయటికి తేబడిన వీరిని గెద్దరెక్కల మీద మోసిన వారిని ఏమంటున్నంటే వారు లోబడనలని ప్రజలు. పిల్లరా, ఎంత గొప్పగా చెప్తున్నాడు చూసారా? అంటే ప్రభువు దగ్గర అంటే అలాగా ఆయన అలా చెప్పకపోతే ఆయన కూడా మానవుడైపోతాడు. ఆయన కూడా మానవుడైపోతాడు. ఎందుకంటే ఆయన ఎందుకు పాపము లేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన పాపమును ఎరుగడు. కాబట్టి మనలాంటి వాడు ఆయన మాత్రము కాదు. అందుకనే మన పాపమును బయట పెడతాడు, మన పాపమును బయటపెడతాడు. అందుకనే ఆ యొక్క వ్యక్తి ఏలీతో అన్నాడు, నీవు నీకంటే నీ కుమారుల్ని, నాకంటే నీ కుమారులను ఏం చేసావు? గొప్ప చేసావు అన్నాడు. నీవు నన్ను కనపరచాలి, నాకంటే నీ కొడుకుల్ని ఎక్కువగా కనపరిచావు అన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తున్న మాట అదే. దేవుని వాక్యములో అతను నాకంటే ఏమన్నాడండి? ఎన్నో వచ్చిన అది 29, 2వ అధ్యాయం 29 సమూయేలు. నాకంటే నీ కుమారులు నీవేం చేశావు? నన్ను గొప్ప చేయాలి. సృష్టికర్త అయిన నన్ను, యాజక ఉద్యోగం ఇచ్చినటువంటి నన్ను గొప్ప చేయాలి. నీకు యాజకుడు ఉద్యోగం ఇచ్చింది నేను కదా, సేవకుడు ఉద్యోగం ఇచ్చింది నేను కదా, ప్రవక్త ఉద్యోగం ఇచ్చింది నేను కదా. నీవు నన్ను గొప్ప చేయకుండా నీ గర్భాన్ని పుట్టిన కొడుకుల్ని ఏం చేస్తున్నావు? నువ్వు గొప్ప తప్పది. ప్రియులారా, దేవుడు నిష్పక్షపాతంగా ఉంటాడండి. ఆయన ఎప్పుడు కూడా అలాగే ఉండాలి కూడా. అలా కాకపోతే ఆయన దేవుడు కాదు. ఆయన మళ్ళీ మామూలుగా ఈ అన్యజనులు ఆరాధించే దేవుడు లాంటి వాడు అయిపోతాడు. ఆయన అలాగ ఉండకపోతే ఈ అన్యజనులు ఆరాధించే దేవుడు లాంటి వాడు అయిపోతాడు. ఆయన వాస్తవంగా యథార్థవంతులుగానే ఉండాలి. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి వారితో ఏమన్నా అంటే లోబడని పిల్లలు అంటే వారు దేవుని మందిరంలో ఉన్నారు, అన్ని పనులు చేస్తున్నారు, అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, అన్నిటికీ రెడీగా ఉన్నారు. కానీ వారికి సిలువ దగ్గరికి వారు రాలేదు. సిలువ వారికి ఇష్టం అవ్వలేదు. పిల్లరా, సిలువ ఇష్టము కాని విశ్వాసి ఎవరైనా సరే అతని జీవితం ఇప్పుడు కాకపోతే రేపో ఎల్లుండా తప్పకుండా పతనం అయిపోయింది. ఖచ్చితంగా సిలువ దగ్గరికి రావాలి. పిల్లరా, మారు మనసు పొందడం, బాప్తిజం పొందడం కంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజున మారు మనసు పొంది బాప్తిజం తీసుకుంటే ప్రార్థన దగ్గరికి వస్తావు, ఆరాధన దగ్గరికి వస్తావు, బోధలు వినటానికి వస్తావు, సేవకుడి దగ్గరికి వస్తావు, ఇంకేమైనా పనులు చేయడానికి వస్తావు. కానీ సిలువ దగ్గరికి రావాలంటే ఆయనకు లోబడాలి. ఆయనకి ఏం చేయాలి? దేవుని వాక్యములో మనం చూస్తున్నది అదే, లోబడని పిల్లలు అన్నాడు ప్రభు. తర్వాత ఏమన్నాడండి? వారు ఏం చేస్తారండి? నన్ను అడగరు. అంటే నన్ను అడిగితే నేను ఒకటి చెప్తాను, అది వాళ్ళకి ఇష్టం అవ్వదు, అందుకనే నన్ను అడగరు. ఎందుకంటే అక్కడ సిలువ లేదు, ఆ ప్రార్థనలో సిలువ లేదు. మన ప్రార్థనలో సిలువ ఉండాలి ప్రియులారా. మన ప్రార్థనలో సిలువ లేకపోతే, మన ఇష్టాన్ని కొట్టేసుకునే ప్రార్థన కాకపోతే మనం చేసే ప్రార్థనలు వ్యర్థం. మన విధేయతలో సిలువ ఉండాలి, మన ప్రార్థనలో కూడా ఏముండాలండి? సిలువ ఉండాలి. వారు నన్ను అడుగక వారు ఏం చేస్తారండి? ఆలోచన చేస్తారు. నన్ను అడగకుండానే ఆలోచన చేస్తారు. ప్రియులారా, ఇలాంటి పతనాలు మనం చూస్తాం. అందుకనే నా మటుకు నా జీవితంలో ఎన్నో చూసా. అందుకనే నేను చెప్తున్నాను ఈరోజు ఈ వాక్యం. ఎందుకంటే మేము అనేకమైన విషయాలు పై సంగతులు చూసాం, కానీ ప్రియులారా సిలువను చూడలేదు, సిలువను చూడలేదు. అందుకే దెబ్బతిన్నాం ప్రియులారా. అందుకనే దేవుని వాక్యం అంటున్నాడు, నన్ను అడుగక వారు ఏం చేస్తారండి? ఆలోచన చేయరు. ఇలాగైతే బాగుంటుంది, పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో ఈ సంబంధం అయితే బాగుంటుంది, ఆ సంబంధం అయితే బాగుంటుందని ఆలోచించాం. అదే దెబ్బ కొట్టింది. అదే మాకు భయంకరమైన దెబ్బ తీసి, వీళ్ళకి మందిరాలు ఉన్నాయి, వీళ్ళ సేవకులు, వీళ్ళ పిల్లోడైతే బాగుంటుంది, వీళ్ళ పిల్లోడైతే మాకు మా అమ్మాయికి బాగుంటుందని ఆలోచన చేసామే. కానీ దేవుని పాదం ప్రభువా ఈ ఆలోచన కరెక్ట్ అని ప్రభు దగ్గరికి మేము ఏం చేయలేదు, వెళ్ళలేదు.
దానికి నష్టపోయాం ప్రియులారా. ఇది నా స్వయం సాక్ష్యం మీకు చెప్తున్నాను. కఠినమైన శిక్ష అనుభవించాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే సిలువ ప్రార్థనలో ఉండాలి, సిలువ విధేయతలో. దేవుని వాక్యములో మూడోది మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు చూడండి, సిలువ దేవుని ఆత్మకు లోబడుట్లో ఉండాలి. దేవుని ఆత్మకు మనం లోబడకపోతే ప్రమాదం ఇది. పిల్లర్ దేవుని ఆత్మ నియమింపని సంధి అంటే సంబంధము, సహవాసము. దేవుని ఆత్మ నియమింపని సహవాసము, సంధి ప్రమాదం. యెహోషాపాతు జీవితంలో అదే జరిగింది. దేవుని ఆత్మ నియమింపని సంధి ఎవరితో చేసుకున్నాడండి? యెహోరాముతో చేసుకున్నాడు. యెహోరాముతో చేసుకునేటప్పటికి ఏం జరిగిందంటే ఆ బాణం వేసి కొట్టబోయాడు ఒకడు. ఇతనే యెహోరామని, ఇశ్రాయేల్ రాజని కొట్టబోతే అప్పుడు యెహోషాపాతు అయ్యా నేను కాదయ్య బాబు అన్నాడు. నేను కాదు అన్నాడు. అప్పుడు అతను వదిలిపెట్టి యెహోరామును కొడితే అతడు ఆ రథం మీదే చనిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాణం విడిచాడని వాక్యములో మనం చదువుతున్నాం. ఈ మాటలని 2వ దినవృత్తాంతాల్లో మనం చూస్తాం. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దేవుడు నియమింపని సంధి, దేవుని ఆత్మ నియమింపని సంధి, దేవుని ఆత్మ నియమింపని స్నేహము, సహవాసము మానవ జీవితంలో ప్రమాదకరమే కాదంటారా? తప్పకుండా మానవ జీవితంలో ప్రమాదకరమే. అది 18వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు 18వ అధ్యాయం చదివితే యెహోషాపాతు జీవితంలో నీకు కనబడుతుంది. కాబట్టి దేవుని ఆత్మ నియమింపని సంధి చేసుకోవడం వల్ల జీవితకాలం అంతా ఏడ్చిన బిడ్డలు ఎంతమంది లేరండి? ఆయా గృహాలకు వెళ్తాం మనం. ఆయా గృహాలకు వెళ్ళినప్పుడు అంటారు, అయ్యా ఏదో ఆడి కంగారు పడ్డాడని మేము చేసామని. ఇప్పటికీ నెమ్మది లేదు. 30 సంవత్సరాలు పెళ్ళి అయ్యారు. పెళ్ళి 30 సంవత్సరాలు అయ్యలేదంటే నెమ్మది లేదు. ఆడేదో కంగారు పడ్డాడు, ఆశపడ్డాడని వెళ్ళా. ఎందుకంటే అది దేవుని ఆత్మ నియమింపని సంధి. దేవుని లేఖనాల్లో మనం చూస్తున్న సత్యాలు ఇవన్నీ. పిల్లలంటే ఆత్మకు లోబడటం కూడా సిలువే. ఆత్మకు లోబడటం కూడా ఏంటండి? సిలువే. రెండవది, వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును ఏం చేస్తారండి? బలపరచు. దేవుడి మాట ఏం చెప్తుంది, దేవుని వాక్యం ఏం చెప్తుందా? దేవుని వాక్యం దగ్గరికి రారు. వారికి బంగారం ఉంది, వెండి ఉంది, డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఇష్ట ప్రకారం వెళ్ళిపోతారు. దే డోంట్ కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం దగ్గరికి రారు. మనక అక్కడ మనం పొలం అమ్మితే దాదాపు 5 లక్షలు వస్తుంది. ఇక్కడ ఈ స్థలం అమ్మితే దాదాపు 30, 40, 50 లక్షలు ఈజీ రావచ్చు. మనం ఫార్వర్డ్ అయినందువల్ల నష్టమేం లేదు. ఇలాగున ఫరో బలము చేత తమ్మును బలపరుచుకుంటారే కానీ దేవుని నోటి మాటకు వారు ఏం చేయరండి? ప్రియమైన బిడ్డలారా, ఈనాడు క్రైస్తత్వంలో జరుగుతున్న సంగతులు మీకు చెప్తున్నాను. ఈనాడు క్రైస్తత్వంలో జరుగుతున్న సంగతులు ఇవే. విశ్వాస జీవితాల్లో జరుగుతున్న సంగతులు ఇవే. దేవుని యొక్క లేఖనాలను బట్టి మనం చూస్తున్నాం. ఏమని రాయబడింది చదవండి దేవుని వాక్యంలో. వారు నా నోటి మాట విచారణ చేయక ఐగుప్తునకు ప్రయాణం చేస్తారు. కాబట్టి వారు పై సంగతులు చూస్తారే కానీ దేవుని నోటి మాటకు వారు ఏం చేయరండి? విలువ ఇవ్వరు. పిల్లరా, వాక్యం వినేటప్పుడు కూడా సిలువ ఉండాలి. ప్రార్థనలో సిలువ ఉండాలి. వాక్యం వినేటప్పుడు బోధించే వాని బోధ స్పష్టంగా నువ్వు స్వీకరించుటకు అక్కడ నీకు సిలువ ఉండాలి. నువ్వు విధేయత చూపించుటకు సిలువ ఉండాలి. సిలువ లేని క్రైస్తత్వము భ్రష్టత్వమే, పిల్లల ప్రమాదమే. ఈనాడు మనం ఏం చేస్తున్నాం అంటే వారిని చూచి వీరిని చూచి పరానుకరణము చేసి మనం దెబ్బతింటున్నాం. తోటి విశ్వాసులను చూచి మనం దెబ్బతింటున్నాం. కానీ దేవుని వాక్యమును చూచి, దేవుని మాటను చూచి, దేవుని సన్నిధిలో ఆయనకు అప్పగించుకొని మనం విచారణ చేయలేకపోతున్నాం. అందువల్ల నష్టాలు అనిపిస్తుంది. దీనివల్ల కలుగుతుందండి 30వ అధ్యాయం 3వ వచనం. ఈ రోజున మనం అవమానం పొందడం కారణం, ఈ రోజున ఇన్సల్ట్ అయ్యాం, మనం ఈ రోజున సిగ్గుపడుతున్నాం. కారణం ఏంటంటే మన బుద్ధిహీనతే, ప్రభు కాదు.
ఈ రోజున అవమానం పొందడానికి, సిగ్గునొందటానికి కారణం ఏంటంటే దేవుడా మనలో సిలువ. అందుకనే ఆయన మీద నెపము మోపగలవాడు ఎవడని ఉంది బైబిల్లో. ఆయన మీద నెపము మోపగలవాడు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఆ దేవుడుని మనం ఎప్పుడూ మోపలేము, ఆయన ఎప్పుడు కూడా తప్పు పట్టలేము. ఎందుకంటే ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదండి. ఆయన వెలుగై ఉన్నవాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. యోహాను రాసిన మొదటి అధ్యాయం 5వ వచనం ప్రకారం దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి మనలో ఉండదు. ఎంత పెద్ద విశ్వాసులమైనా, ఎంత పెద్ద సేవకులమైనా, ఎంతమంది పెద్ద బోధకులమైనా, అలా నిలబడితే బోధ చేయగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళమైనా మనలో చీకటి ఉంటుంది. దేవునిలో ఉంటుందా? ఉండదు. దేవునిలో ఉండదు పిల్లరా. నా మటుకు నేను చెప్తున్నాను. ఎందుకంటే నా మటుకు నాకు కూడా నిలబడితే బోధ చేయగలను. అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఒక వాక్యం ఇస్తే బోధ చేయగల కెపాసిటీ నాకు ఉందండి. కానీ మనలో చీకటి ఉంటుంది. చీరాలు వెళ్తే ఈవినింగ్ చెప్పాడు ఆయన, ఈ వాక్యమే చెప్పాలి మీరని. దాని మీద గంట మాట్లాడా. నేను ఎక్కడ బైబిల్ తెరవలేదు, వాక్యం చూడలేదు. ఎంత ఇచ్చినా మన మనుషులమే. మన అందరూ పొగడొచ్చు, అయిపోయి ఏం చెప్తున్నాడు అద్భుతం, ఈయన లాంటి దైవజనుడు లేడని పబ్లిక్ పొగడొచ్చు. కానీ నాలో చీకటి ఉండడానికి ఏముంది పిల్లలు? ఇది ఎప్పటికీ మర్చిపోవడానికి లేదు. అందుకనే ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమునో లేదు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. కాబట్టి ఆ దేవుడు ఎప్పుడూ తప్పు చేయడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన గురించి దైవజనుడైన అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు అంటే స్పష్టంగా మాట్లాడాడు. 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏమన్నాడు దేవుని వాక్యంలో స్పష్టంగా మనం చూడగలం. ఏమంటున్నాడు? చదవండి. 17-18 వచనాల్లో మనం చూస్తున్నాం. ఆయన ఆ వాగ్దానమునకు వారసులైన వారికి ఉద్దేశించిన వాడు. అందుకే ఆయన అబద్ధమాడజాలనేవాడు. ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంది, తెలుగులో మనకు పెద్ద అర్థం కాలేదు. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఏమన్నదంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గాడ్ టు టెల్ లై. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గాడ్ టు టెల్ లై అంటే అందుకనే మనం 23వ అధ్యాయం 19వ వచనంలో సంఖ్యాకాండంలో చదువుతాం. అబద్ధమాడుటకు ఆయన మానవుడు, పశ్చాత్తాపట్టుకు ఆయన నరుడు కాడు. కాబట్టి ప్రియులారా, మనము ప్రవర్తించినట్టుగా ఆయన ప్రవర్తించడు. ఆయన ప్రవర్తన ఎప్పుడు యథార్థంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన యథార్థవంతుడైన దేవుడు కాబట్టి ఆయన ఎప్పుడు యథార్థంగానే ఉంటాడు. కాబట్టి పిల్లరా, దేవుని యొక్క లేఖనాల్లో మనం ఈ రాత్రి చూసినటువంటి భాగం ఏంటి అంటే ఆయన విధేయతో చూపించట్లో సిలువ ఉండాలి. బోధలు వినట్లో కాదు. బోధ అయిపోయిన వెంటనే చాలామంది వచ్చి సేవకుడికి అద్భుతమైన బోధ చేశారు. కానీ ఆడలో ఆ బోధ పనిచేయదు. ఆడ ఆ బోధకు ఏం చేయడు, లోపడ్డాడు. కానీ మనకు సెకండ్లు ఇచ్చి మనం పోగేటప్పుడు మనం ఏం అయిపోయి నాలాంటి బోధకుడు లేడు కావాలనుకుని మన ఆడవిడి పడిపోతాం కదా. వాస్తవం కదంటారా? అనుమానం నో. ఇలా మనల్ని మనం మోసగించడానికి అపవాది ఎన్నో కుయుక్తులు వేస్తాడు. వాడు యుక్తి గల పన్నాగములు పన్నుతూ ఉంటాడు. ఇలా దేవుని వాకి. అందుకనే బోధ వినిటిలో సిలువ ఉండాలి, దాన్నే విధేయత. రెండవది ప్రియులారా, ఆయన్ని అడుగక ప్రార్థన చేయట్లో సిలువ ఉండాలి. మూడవది దేవుని వాక్యంలో చూస్తున్నా ఆయన నోటి మాటకు లోబడుట్లో సిలువ ఉండాలి. నాలుగవది మనకెన్నున్నా ఏమీ లేనట్టుగానే ఉండాలి. యోబులాగా మనకెన్నున్నా ఏమీ లేనట్టుగానే ఉండాలి. యోబులాగా మనకు అక్కడ 100 ఎకరాలు ఉంది, యువతలేమో 100 కాసులు బంగారం ఉంది, లేకపోతే 100 కేజీలు బంగారం ఉంది. అటేమో ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు పనికిరానివి, ఇవన్నీ పెంటతో సమానం అన్నట్టుగానే ఉండాలి తప్ప ఐగుప్తు బలం పైన మనం ఏం చేయకూడదండి, ఆధారం. అంటే మన ఆస్తి పాస్తులు, మన అంతస్తులు ఎడల కూడా సిలువ ఉండాలి. అంటే అనుక్షణము సిలువ ఉండేటువంటి విశ్వాసి నిజ విశ్వాసం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రైస్తత్వంలో అది లేదు. ఉందంటారా? లేదు. క్రైస్తత్వంలో మనం దాన్ని చూడలేము.
ఎంతసేపు పరానుకరణం, వాడు ఇలా చేశాడు మనం ఇలా చేద్దాం, ఇతను ఇలా చేశాడు మనం ఇలా చేద్దాం, వారు అలా చేశారు మనం ఇలా చేద్దాం అని ప్రశ్నార్థంలోకి వచ్చేస్తాం. నా మటుకు నేను కూడా అలాగే చేశాను ఒక విషయంలో, అది మీకు తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్పను పిల్లరా. కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు, మనం చేస్తే తప్పేముందని చేస్తాం. అది కాదు, ప్రభువు ఏం చెప్తున్నాడు, ప్రభువు మన విషయమై ఏం తలస్తున్నాడు, ఇదంతా చాలా ముఖ్యమండి. ఒక పెద్ద వ్యక్తిని ఏమన్నా అంటే, ఒక పెద్ద వ్యక్తిని ఒక ఆయన ప్రశ్నించారట. ఒక పెద్ద వ్యక్తిని ప్రియుల ఏమని ప్రశ్నించారంటే, ఈ పెళ్లి చేసుకోవడం దేవుని చిత్తం అని నువ్వు అనుకుంటున్నావా అని అడిగారు. ఒక పెద్ద వ్యక్తి ఒక చిన్న వ్యక్తిని అడిగాడు. ఈ చిన్న వ్యక్తి ఏమన్నా అంటే ఒకటే మాట అన్నాడు, దేవుని చిత్తమని ఎరిగేటంత భక్తుడిని నేను కాదు, దేవుని చిత్తమును ఎరిగేటంత భక్తి నాలో లేదు, అంత శిలువ కార్యం నాలో లేదు. కానీ ఒకటి గ్రహిస్తున్నాను, ఏంటంటే ఒకవేళ దేవుడు అనుమతించాడేమో, దేవుడు అనుమతించాడు. ఎంత గొప్పగా చెప్పాడు చూసారా, ఎంత గొప్పగా చెప్పాడు గమనించండి. ఇది దేవుని చిత్తము అని నేను అన్నాను, ఎందుకంటే దేవుని చిత్తమును ఎరిగేటువంటి భక్తి, అంత విశ్వాసము, అంత దేవునికి లోబడే స్థితి నాలో. కానీ ఒకటి నేను గ్రహిస్తున్నాను, ఒకవేళ దేవుని అనుమతి ఏమో అని అప్పగించుకుంటాను. పిల్లరా, నిజంగానే ఆ వ్యక్తి చెప్పిన మాట నేను విన్నప్పుడు చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అతడు భక్తిపరుడు, ఆ చిన్నోడైనా సరైన మాట చెప్పాడు. అంత పెద్ద దైవజనులు అడుగుతుంటే ఈ మాట చెప్పాడు. మనం అయితే ఏం చెప్తాం, 100% దేవుని చెప్తాను గ్రహించాను బ్రదర్ అంటాం. 100% దేవుని చిత్తాన్ని గ్రహించి అంత గొప్ప సంగతి నీలో ఉందా? ఎందుకంటే నన్ను కూడా అరవిందం గారు అలాగే అడిగాడు, ఇది దేవుని చిత్తమని నువ్వు పెళ్లి చేసుకున్నావు అని అడిగాడు నన్ను. నేను ఒకటే చెప్పా, దేవుని చిత్తమని నేను చేసుకోవట్లేదని, తల్లిదండ్రులు తీసుకొచ్చారని చేసుకుంటాను. ఒకటే మాట, ఆ తల్లిదండ్రులు తీసుకొచ్చారు, అది దేవుడి ఇష్టమేమో అనుకుని చేసుకుంటాను. ఆ రోజు నన్ను అడిగిన ప్రశ్నకు అరవిందం గారికి ఇచ్చిన సమాధానం ఈరోజు నేను మీతో చెప్తాను. ప్రియమైన బిడ్డలారా, అంటే నా మటుకు నాకు మనసాక్షి గద్దించింది, దేవుని చిత్తమని ఎరిగేటువంటి అంత గొప్ప భక్తి నాలో ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రతి విషయంలో ఈ రోజున సిలువ అనేటువంటిది చాలా, సిలువ ధ్యానాలని 40 రోజులు చేస్తారు, కానీ ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అయ్యి అసలు అవి సిలువ ధ్యానాలే కాదు. నేను వాక్యం చెప్పిన తర్వాత అక్కడ నా పక్కన ఒక ఆయన కూర్చుని ఆయన అన్నాడు, బ్రదర్ 19 రోజులుగా వాక్యం వింటున్నాం కానీ ఒక్కరోజు కూడా సిలువ ధ్యానం చూడలేదు, మీలోనే చూసాం అన్నాడు. మీ వాక్యంలో నేను సిలువ ధ్యానాన్ని చూశాను, 18 రోజులుగా చెప్తూ ఉన్నాడు, ఒక్కరోజు కూడా ఎవడో సిలువ ధ్యానం చెప్పలేదు అన్నాడు. నేను అప్పుడు మీసం తెప్పొచ్చు కదా, తిప్పటాకలేదు. ఎందుకని? అది దేవుని కార్యం, దేవుడు చేసుకున్నాడు. కాబట్టి పిల్లరా, దేవుని యొక్క పరిశుద్ధమైన నామం పేరిట ప్రతి దానిలో కూడా మనకేముండాలండి? దేవుని వాక్యం ఏంటున్న బిడ్డలారా, అందరూ ఎటుపోయినా మనకు అనవసరం, మనమైనా దేవుని కొరకు నమ్మకంగా బతుకుదాం. సంఘమంతా లోకాన్ని చూచి అనుసరిస్తున్న మనకు అనవసరం, మనమైనా దేవునికి అప్పగించుకొని బతుకుదాం, దేవుని కొరకే జీవిద్దాం, ఆయన సిలువను మోయటానికి సిద్ధపడదాం, సిలువను వెంబడిద్దాం. కాబట్టి దేవుని వాక్యంలో 30 అధ్యాయంలో దేవుడు వారి మీద మోపిన 4 నెపాలు మీ ఎదుట పెట్టాను. మొదటిది, వారిలో భక్తి ఉంది కానీ విధేయత లేదు, అంటే సిలువ లేదు. రెండవది, వారి ప్రార్థనలో సిలువ లేదు. మూడవది, వారు దేవుని ఆత్మకు అప్పగించుకున్నట్లో సిలువ లేదు. నాలుగవది, దేవుని మాట ఏం చెప్తుందని గ్రహించుట్లో సిలువ లేదు. అందుకే దేవుడు వారిని ఏమన్నా అంటే లోబడనలని పిల్లలు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రహిద్దాం, గుర్తిద్దాం. అందుకే మన ప్రతి అడుగు జాడలను పరిశీలించే దేవుని ఎదుట మనము నమ్మకంగా జీవిద్దాం. దేవుడు తన వాక్యమును మన గ్రహింపులోనికి తెచ్చి ఆయనను వెంబడించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ, నాకు మీకు అందరికీ సహాయము చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి,
పరిశుద్ధులైన నమ్మకమైన మా దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామం కొరకు వందనాలు. ఈ ఉదయకాలం నీ వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు నీవు మాట్లాడిన మాటలే నీ బిడ్డల మధ్యలో పంచుకున్నాను తండ్రి. ఇవి వాస్తవికమైన సత్యాలు. నీవెప్పుడూ పొరపాటు చేయవు. నీలో చీకటి ఉండదు, నీలో పాపము ఉండదు. నీవు సత్యవంతుడైన దేవుడవు, పరిశుద్ధుడైన దేవుడవు, అద్వితీయుడైన దేవుడవు. అంతేకాదు నాయన, నీవు మా ప్రభువా మా దేవ యుగగాలు ఉండేటువంటి దేవుడు, అమరుడు అయిన దేవుడు. నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ ద్వారా రక్షించబడిన విమోచించబడిన మేం మాత్రం ఇంకా ఆ సంపూర్ణతలోనికి రాలేని బలహీనులమే. తండ్రి, నీ పరిశుద్ధమైన వాక్కు మాతో మాట్లాడే కొలది నీకు అప్పగించుకుంటుంది. మమ్మల్ని మేము కొట్టు వేసుకుంటూ సహాయం చేయండి. మా అనుభవాన్ని, మాకున్నటువంటి సంగతులను పక్కన పెట్టి నిన్ను వెంబడించుటకు తగిన శక్తి, సామర్థ్యత, జ్ఞానము, తెలివి, వివేచన, విధేయత నాకు, మాకు, అందరికీ దయచేయండి. ఈ రోజున మా జీవితాల్లో పక్కవారిని అనుసరించటమే కానీ, తోటి విశ్వాసులను అనుసరించటమే కానీ, నీ ఆత్మ దగ్గరికి రావటం, నీ వాక్యం దగ్గరికి రావటం, నీ వద్దకు రావటం పొదువైపోయింది నాయన. అందువల్లే క్రైస్తవ సమాజాలు ఈనాడు దైవత్వము లేని సమాజాలుగా, నామకార్థ సమాజాలుగా మారిపోతూ ఉన్నాయి. దయతో అలా మారకుండా కాపాడే దేవుడు నీవే తండ్రి. సహాయము చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తాం తండ్రి. మాతో మీరు ఇంకా మాట్లాడుతూ ఉండమని ప్రార్థిస్తాం. ఈ లోకములో ఒకప్పుడు మా తల్లిదండ్రులు, మా పితరులు, మా తాత ముత్తాతలు పేదలు, చాలా దుర్బలులు. అలాంటి వారమైన మాకు ఈనాడు ఎంతో ఆస్తులు, అంతస్తులు, వెండి బంగారములు, ధనము అన్నీ ఇచ్చావు అబ్రహాముకి ఇచ్చినట్టుగా. అయితే అబ్రహాము వాటిని చూడలేదు, నిన్నే చూచాడు. ఈ రోజున మేమైతే వాటిని చూస్తున్నా, నిన్ను చూడట్లేదు. అందుకే ఫరో బలము చేత మమ్మల్ని మేము బలపరుచుకుంటున్నామని, ఆ బలమును నమ్ముకుంటున్నామని మీరు మా మీద నేరం మోపవలసి వచ్చింది. క్షమించండి. ఎప్పటికీ నీవే మాకు ప్రాముఖ్యము తండ్రి. ఎప్పటికీ నీవే మాకు శాశ్వతం. ఎప్పటికీ నీవే మాకు నిశ్చయం. మాకున్నదంతా నీవిచ్చిందే కానీ మాది కాదు, నీది. ఈ రోజున మాకున్న స్టేటస్ కూడా నీవు కల్పించినదే. మేము గౌరవించబడుతున్నామంటే నీవు కల్పించినదే. మాకు ఘనత కలుగుతుందంటే నీవు కల్పించినదే. నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ వాటన్నిటిని బట్టి మేము అతిశయించి నీకు దూరమయ్యే స్థితి నుండి నన్ను, మమ్ములను, సంఘములో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు తప్పించవలసిందిగా ప్రార్థన చేయొచ్చు. ప్రేమ కలిగిన మా ప్రియమైన ప్రభువా, నీ దయగలిగిన నామం పేరిట మీరే నీ కృపాక్షేమములు మెండుగా మేడల కుమ్మరించవలసిందిగా ప్రార్థిస్తాం తండ్రి. మా ప్రభువా, మా దేవ, వ్యక్తిగతంగా నా మట్టుకు నా జీవితంలో నిన్ను అడుగొక ఆలోచన చేసి, నీ ఆత్మ నియమింపని సంధి చేసి, సహవాసము చేసి నష్టపోయిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. అవమానానికి గురై సిగ్గుపడిన అనుభవాలు కూడా ఉన్నాయి. నీ వాక్కు ఎంత సత్యమో చూస్తూ వచ్చాను నాయన. నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు. నీ నమ్మకమైన నామాన్ని బట్టి నిన్ను స్తోత్రించి, కీర్తించి నీ పాదముల ఎదుట, నీ సింహాసనం అయితే సాష్టాంగపడి నమస్కరిస్తూ ఉన్నాను నాయన. తండ్రి, ఈ సమయంలో నీ పాదములతో కోస్తూ ఉన్నాను.
నీ యొక్క దయ కలిగిన నామములో మా బిడ్డలకి నీ అంత విశ్వాసము లేదు తండ్రి. నీవు మాకు నేర్పించినంత విశ్వాసము, నీవు మాకు నేర్పించినంత సమర్పణ లేదు తండ్రి. మా యొక్క జీవితములలో మా బిడ్డలకు సమర్పణ నేర్పించండి. వారి జీవితంలో సిలువ ఉంచండి. సిలువకు శత్రువులుగా వారు ఉండకుండా సహాయం చేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అనేకులు సిలువకు శత్రువులుగా ఉన్నారని రాయబడింది. మా బిడ్డలలో, మా మానవ సంతానములో, మా కుటుంబములో ఎవరు కూడా సిలువకు శత్రువులుగా ఉండకుండా, మా సంఘములో కూడా ఎవరు సిలువకు శత్రువులుగా ఉండకుండా సహాయం చేయండి. కార్యము నెరవేర్చండి, మీరే మహిమ పొందండి. ప్రేమ కలిగిన మా తండ్రి, జీవము కలిగినటువంటి మా దేవ, సమయంలో నీ పాదములతో పోస్తున్నాం, నీ పాద సాన్నిధ్యములో సాగిలు పడుతున్నాం తండ్రి. మా ప్రార్థనలు ఆలకించండి. ఈ రోజున మాకు మీరిచ్చిన పరిచర్యలో ఉన్న విశ్వాస కుటుంబాలు, సంఘాలు అన్నిటినీ కూడా మీరు దర్శించి వారి మనోనేత్రాలను వెలిగించి వారిని ఆత్మీయులుగా చేయండి, వారిని బాగుపడేవారిగా చేయండి, బాధ్యత గల వారిగా చేయండి, భారం మోరి వారిగా చేయండి. భారముతో సమర్పణతో ముందుకు సాగువారిగా చేయండి. కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం. సంఘాల్లో ఏర్పడుతున్న విశ్వాస భ్రష్టత్వమును తొలగించండి. ఆత్మీయతను పెంపార చేయండి. లోకములో దినదినము పాపం పెరిగిపోతుంది. యవనస్తులైన బిడ్డలతో మీరు మాట్లాడి మీ నమ్మకత్వాన్ని రుజువు చేయమని ప్రార్థన చేయండి. నీ పాదములతో వస్తున్నాం, నీ పాద సాన్నిధ్యములో సాగిలపడుతున్నాం. నీ కృపగల హస్తాలకు అప్పగించు. సంఘముల్లో ఉన్న మస్టును, మలినమును, అపవిత్రతను, అక్రమను, అవిధేయతను, అనాలోచన స్థితిని తొలగించి నీ రక్తముతో కడిగివేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి 7 దీపస్తంభముల మధ్య 7 నక్షత్రములు కుడి చేత పట్టుకుని సంచరించుచున్న మీరు కార్యమును జరిగించి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. రేపటి ప్రభు దిన పరిచర్య కొరకే మమ్మల్ని సిద్ధపరచండి. నీ వాక్కు దయచేయండి. అలవాటు ప్రకారము నీ వాక్కు బోధించగా, అనాలోచనతో బోధించగా, నీ ఆత్మ స్వాధీనములో నిన్ను వెంబడించుటకు సహాయం చేయండి. అలాగున నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తాను. ప్రజలను ఆకర్షించే బోధ, ప్రజలను సమకూర్చుకునే బోధ, తండోపతండాలుగా ప్రజలు వచ్చే బోధ కాదు నాయన. ప్రజలు రూపాంతరము చెందే, హత్తుకునే, నిన్ను వెంబడించే నీ సందేశములతో మమ్మల్ని నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ కార్యమును మీరు జరిగించి మహిమ పొందండి. మాతో మీరుండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ కనికరము గల హస్తాలకు మమ్మను, మా ప్రాణాత్మ దేహములను అప్పగించుకుంటున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, జీవము కలిగినటువంటి మా దేవ, బలహీనులు, రోగుల కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే జ్ఞాపకం చేసుకోండి. అలాగే నీ పాదములతో కోస్తున్నాం. నీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామం పేరిట ఇంకా బలహీనులు, రోగులను మీరు దర్శించండి. మీరే కనికరించి ముట్టి స్వస్థపరచండి. సమయంలో నీ పాదములతో కోస్తున్నాం. ఇంకా ఎవరు ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, అనారోగ్యతల్లో, సమస్యల్లో ఉన్నారు,
వారందరిపై నీకు దృష్టి ఉంచండి, నీ కార్యమును జరిగించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నీ సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు. తండ్రి, ఈ సమయంలో నీ పాదములదు కోసం ఇంకా ఆ రకములైనటువంటి ఇబ్బందులలో, ఇరుకులలో, సమస్యల్లో ఉన్న ప్రియుల కొరకు ప్రార్థిస్తున్నాను. పేరు వరుసను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సహాయం చేయమని, ఆర్థిక సమస్యల్లో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని, అవివాహితులైన బిడ్డల విషయంలో ద్వారాలు తెరవండి. వివాహాలైనటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఆ రకమైన సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఆర్థికపరమైన, కుటుంబపరమైన, వ్యక్తిగతపరమైన పరిస్థితుల్లో వారందరినీ జ్ఞాపకం, సంఘ బిడ్డలందరిపై నీకు దృష్టి ఉంచండి. వారి కుటుంబాలపై నీకు దృష్టి ఉంచండి. తండ్రి, నీ పాదములదుకు వస్తున్నాం. నీ దయగలిగిన నామం పేరిట నీ సాన్నిధ్యములో సాగిలు పడుతున్నాం. తండ్రి, నీ నమ్మకమైన నామములో నిరుద్యోగ సమస్యతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలు కావలసిన వారికి ఉద్యోగాలు ఇవ్వండి. అవసరతలో ఉన్న వారికి సహాయం చేయండి. ఆదుకోండి, ఆదరించండి, బలపరచండి, నడిపించండి, నిర్వహించండి, నీ కార్యాన్ని జరిగించండి. మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన ప్రభువా, నీ దయగలిగిన నామం పేరిట ఇంకా ఏ రకములైన వయస్సును బట్టి కలిగే రుగ్మతలతో, వయస్సును బట్టి కలిగే బలహీనతలతో, శారీరక రుగ్మతలతో ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని వారికి తగిన సహాయం చేసి ముట్టి స్వస్థపరచండి. దేవా, ఇంకా నీ కొరకై నూతనమైన స్థలాలకి కడవరి గడియలో ఇంకా నీ పరిచర్య ఎక్కడెక్కడ చేస్తే మంచిదో నడిపించండి, కృప చూపించండి, బలపరచండి, కార్యాలు జరిగించండి, మహిమ పొందండి. శత్రు కార్యాలపై విజయం దయచేయండి. మీరే ఆలోచన చెప్పండి, నడవలసిన మార్గమును బోధించండి, మా పైన దృష్టి ఉంచండి, సహాయం చేయండి. నీ రాజ్య విస్తరణే మా ధ్యేయం తండ్రి. మీరు ఆరోగ్యం ఇచ్చినంతకాలం, బలం ఇచ్చినంతకాలం, ఆయుష్కాలం ఇచ్చినంతకాలం నీ కొరకు పాటుపడుటే, నీ కొరకు మాట్లాడుటే, నీకు పేరు తెచ్చుటే, నీకు ఘనత తెచ్చుటే మా అభిప్రాయం. మమ్మల్ని మేము మా ప్రభు ప్రకటించుకుంటే నీ చిత్తము కాదు తండ్రి. సహాయం చేసి బలపరిచి నడిపించమని ప్రార్థిస్తాం. నీ దయగలిగిన నామం పేరిట నూతన ఆత్మలతో నీ ఆవరణాలు నింపి ఆత్మీయులుగా సిద్ధపరచమని ప్రార్థిస్తాం. నీ మందిరానికి వస్తున్నటువంటి బిడ్డలందరూ కూడా మా తండ్రి ఎప్పుడో రక్షించబడిన వారు మాదిరిగా ఉంటే కొత్తగా వచ్చేవారికి స్వస్థ బుద్ధి కలుగుటకు అవకాశం ఉంది. ఎంతో కాలంగా వచ్చేవారే మాదిరిగా లేకపోతే కొత్తగా వచ్చేవారికి స్వస్థ బుద్ధి ఎలా కలుగుతుంది? అందుకనే మేము కూడా స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి నాయన. సహాయం చేయండి, బలపరిచి నడిపించమని ప్రార్థిస్తాం. మాలోనే అక్రమాలు ఉంటే మేము ఎదుటి వారికి ఏం చెప్పగలవు నడిపించమని ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మరి రాగలిగిన బిడ్డలందరి కొరకే మీరు అందరి విషయంలో కూడా మీ కృప అనుగ్రహించి నడిపించండి. మీరే కార్యాలు జరిగించండి. చాలామంది బిడ్డలు ప్రభువా ఆయా రకమైన బలహీనతల్లో ఉన్నవారు వారికి సహాయం చేయండి. మీ కృప ఇవ్వండి, నడిపించండి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎన్నో పనులు చేయవలసి ఉంది నాయన, ఎన్నో పనులు ఆగిపోయి ఉన్నాయి. మీ పనులు భారం యెహోవా మీద మోపు. నీ ఉద్దేశాలు సఫలమగునన్న కార్యం చేసి నడిపించండి. దేవా, నీ ఘనమైన నామం మహింపరచబడే దిశలో నీ మార్గములో మమ్మల్ని నడిపించండి. యవనస్తులైన బిడ్డలందరితో మీరు మాట్లాడండి.
ఈనాడు వచ్చే యవనస్తులకి సిలువ మార్గం ఇష్టం లేదు. సిలువ మార్గమును వారు కోరుకున్నట్లేదు. వారికి పై భక్తి మార్గము కావాలి. నాయన మీరే దర్శించి సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెర్రితనంగా ఉంటుంది, రక్షించబడే వారికి మాత్రం దేవుని శక్తిగా ఉంటుంది. ఈనాడు యవనస్తుల జీవితంలో సిలువ వెర్రితనముగా ఉంది అంటే వారి జీవితంలో నష్టమే. కాబట్టి వారితో మీరు మాట్లాడి వారి మనోనేత్రాలు వెలిగించి వారి గుడ్డితనమును తొలగించమని ప్రార్థిస్తున్నాను. అనేకమైనటువంటి సమస్యలతో, ఎవరికీ చెప్పుకోలేనటువంటి పరిస్థితులతో, ఎవరికీ చెప్పుకోలేనటువంటి మానసికంగా శారీరకంగా నలిగిపోతున్న బిడ్డలందరితో మీరు మాట్లాడి ఆయన వారిని ధైర్యపరిచి బలపరిచి నిర్వహించి వారిపై నీకు అందృష్టి ఉంచి కార్యములు చేసి సమస్త జ్ఞానమునకు మించిన మీ సమాధానమును యేసుక్రీస్తు వారి ద్వారా వారి తలంపులకు ఆలోచనలకు ఆలోచన నడిపించమని ప్రార్థన చేయి. మీ చేతులకు సమర్పించుకుంటూ ఎవరి గురించి అయినా ప్రార్థించబరిచినట్లయితే నీ ఐశ్వర్యంలో ప్రతి వారి అక్కర తీర్చి వారికి మేలు చేసి మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లించు. ఇంకా డిగ్రీ చదువుతున్న బిడ్డలకు సహాయం చేయండి. ఇంజనీరింగ్ స్టడీస్లో ఆయా రకములైన సెమిస్టర్స్లో ఉన్న బిడ్డలకు సహాయపడండి. అలాగే పీజీ కోర్సెస్లో ఉన్న బిడ్డలకు సహాయపడండి. అలాగే ప్లేస్మెంట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయపడండి. ఈ విధముగా ఆయా కోర్సెస్లో ఉన్న విద్యార్థులందరికీ కృప చూపించండి. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన శ్రేష్టమైన హెచ్చించబడిన నామములో స్తోత్రించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసము సన్నది చేరువచ్చిన వారందరికీ, సహవాసముగా కూడుకున్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.